వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చదువులను ప్రోత్సహించేలా వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాను అమలు చేశామన్న సీఎం జగన్. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి. మళ్లీ వైసీపీ కూటికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్న రామకృష్ణ. సీఎంను కలిసిన శాసనసభ్యుడు. చేతి వృత్తులకు ఆర్థిక భరోసా కల్పించడమే విశ్వకర్మ యోజన పథకం ఉద్దేశమన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పశ్చిమ గోదావరి జిల్లాలో దత్తత గ్రామమైన పిఎం లంక సందర్శన. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల దుస్థితి దయనీయం. రానున్న రోజులలో ఏపీలో మార్పు రావడం ఖాయమన్న మాజీ మంత్రి కొణతల. వివరాల్లోకి వెళితే, వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలలో ప్రభుత్వం తెచ్చిన 2 నిబంధనలు నిరుపేదల చదువులను మరింత ప్రోత్సహిస్తుందని, తల్లిదండ్రులు చదువుకుంటేనే వచ్చే తరం కూడా ఆటోమేటిక్గా చదువుల బాట పడుతుందని సీఎం జగన్ అన్నారు. అందుకే ఈ పథకం అమలులో 10వ తరగతి ఉత్తీర్ణత వయోపరిమితిని ఖచ్చితం చేశామని చెప్పారు. చదువుతోనే పేద కుటుంబాల తలరాతలు మారుతాయన్నారు. ప్రతి త్రైమాసికం పూర్తయిన వెంటనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా సాయం విడుదల చేస్తున్నామని, నేడు 5వ విడతగా 10,132 జంటలకు మంచి జరిగిస్తూ 78.53 కోట్లు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 56,194 జంటలకు 427.27 కోట్లు జమ చేశామని చెప్పారు. అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి 10,132 జంటలకు 78.53 కోట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్కే సీఎం సమక్షంలో పార్టీలో చేరారు. ఈ మేరకు సీఎం జగన్ ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మంగళగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి, వేణుగోపాల స్వామిరెడ్డి ఉన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏది ఏమైనా మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి బీసీ సామాజిక వర్గం నుంచే అన్నారు. వైసీపీ అంటే తనకు అభిమానం కాబట్టి తిరిగి వైసీపీలోకి వచ్చానని చెప్పారు. 2019లో ఏ విధంగా ఓసీ వర్గం చేతిలో ఓటమి చెందాడో అదేవిధంగా 2024 ఎన్నికలలో కూడా లోకేష్ బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి తథ్యమన్నారు. 2 నెలలు పార్టీకి దూరంగా ఉండవలసి వచ్చిందని, పేదలకు మంచి జరగకూడదన్నదే విపక్షాల ప్రయత్నం అన్నారు. విపక్షాల ప్రయత్నం ఫలించకూడదనే తిరిగి వైసీపీలోకి చేరానని అన్నారు. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నా మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి 3వసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక నుంచి అన్నకి నేను చెప్పడం కూడా జరిగింది. పేదవాడికి ఏ విధంగా అయితే ఈ రోజున జరుగుతున్న అదే ప్రతిపక్షాలన్నీ కూడా చూసాం. 2009లో చేతి వృత్తిదారులకు ఆర్థిక భవిష్యత్ కల్పించాలనే లక్ష్యంతో చేసిన ఆలోచనే పీఎం విశ్వకర్మ యోజన అని, రిజిస్ట్రేషన్లలో దేశంలో ఆంధ్రప్రదేశ్, రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పిఎం లంక గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పీఎం విశ్వకర్మ యోజన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నైపుణ్యంతో దేశం యొక్క నవ నిర్మాణ కల్పన జరుగుతుందన్నారు. చేతి వృత్తుల వారి గురించి ఎవరు ఆలోచన చేయలేదని, వారి కోసం ప్రధానమంత్రి గొప్ప ఆలోచన చేసి
పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మధునూరి ప్రసాద్ రాజు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శంషేర్ సింగ్ రావత్, సిల్క్ డెవలప్మెంట్ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీ సత్యనారాయణ పాల్గొన్నారు. నేను ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఇంతే ఆర్వంతో, ఇంతే ఏమన్నాలి ఉత్సాహంతో మీరందరూ పాల్గొన్నారు. అప్పుడు ఇక్కడ ఏం ఉండేది కాదు. ఎండలో మళ్ళీ ఒకసారి వర్షంలో వచ్చాను, అప్పుడు కూడా మీరు అందరూ తడిచిపోయి వచ్చి నుంచున్నారు. ఇక్కడ నడవడానికి కూడా దారి సరిగా లేకుండా. అప్పుడు ఆ సముద్ర తీరంలో వెళ్ళి చూసాం. జెండా ఆవిష్కరణ జరిగినది ఇప్పుడు సముద్రం లోపల వెళ్ళిపోయిందని కూడా మీరు అందరూ నాకు చూపించారు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, నేను దత్తు గ్రామాన్ని తీసుకోవట్లేదు, మీరందరూ నన్ను దత్తు తీసుకుంటున్నారని. నన్ను దత్తులు తీసుకున్న దానికి నేను ఏదో చేస్తూ ఉండాలి కదా. అందుకని అప్పుడప్పుడు వచ్చి ఏదేనో చెయ్యాలా, ఉందా, మంచినీళ్ళు సరఫరా అవుతుందా, ట్యాంక్ కట్టారా అని ఒక్కొక్కసారి వచ్చి చూసి వెళ్ళాను. కానీ అప్పుడు కూడా నాకు ఈ భవనం కడుతూ ఉండగా కూడా నాకు ఇంత అనిపించడం. దీనివల్ల ఇన్ని పిల్లలకి, పర్టికులర్లీ ఆడపిల్లలకి మంచి ట్రైనింగ్, దానివల్ల మంచి ఉద్యోగం. కొంతమంది నేను అడిగాను ఏ ఊరు నుంచి వస్తున్నారని. ఈ ఊరే మేడం నాది అన్నారు. సాగునీటి, త్రాగునీటి ప్రాజెక్టుల అమలులో ఉత్తరాంధ్ర బాగా వెనకబడి ఉందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. గాజువాక దయాల్నగర్ కొండపై వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మీడియా ప్రతినిధులతో కొణతాల మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసమే తాను తొలి నుంచి పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఇది అమలైతే యువతకు ఉద్యోగ అవకాశాలు, కొత్త పరిశ్రమల ఏర్పాటు జరిగేదన్నారు. అటు పోలవరం, ఇటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలు అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. గతంలో 2018లో 2000 కోట్లతో పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ అది అందుచేతనో ఆగిపోయిందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే విశాఖలో పరిశ్రమలకు నీటి ఎద్దడి లేకుండా ఉండేదని, 8 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదని అభిప్రాయపడ్డారు. 2004లో గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా 5 టీఎంసీల నీటిని తీసుకొచ్చామని, ఆ తర్వాత ఒక్క నీటి బొట్టు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఎంపీగానా, ఎమ్మెల్యేగానా పోటీ చేస్తారన్న ప్రశ్నకు పదవుల కంటే ప్రజాసేవే తనకు ముఖ్యమని సమాధానం దాటవేశారు. ఈ కార్యక్రమంలో తిప్పల రమణారెడ్డి, కోన తాతారావు, దల్లి గోవిందరెడ్డి, గడసాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. గోదావరి జలసాధన సమితి ద్వారా మీరు పోరాటం చేశారు, ఇప్పటివరకు కాలేదు. అటు పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా అయిపోయింది. గతంలో అయితే 2000 కోట్ల రూపాయలు 2018లో మంజూరు చేయడం, అప్పుడు శంకుస్థాపన మళ్ళీ 2సారి చేయడం అన్నీ జరిగాయి. కానీ ఏ కారణాలు ఇప్పుడు అయితే మటుకు ఏమీ జరగట్లేదు అక్కడ. ఆ రకంగా జరుగుంటే ఈ విశాఖపట్నానికి కానీ పరిశ్రమలకు కానీ నీటి ఎద్దడి లేకుండా జరుగుండేది. రైతులకు 8 లక్షల ఎకరాలు సాగునీరు వచ్చి ఉండేది. మన విశాఖపట్నం ఇప్పుడే చెప్తున్నారు, నేను వస్తున్నప్పుడు కారులో వస్తున్నప్పుడు, ఓల్డ్ సిటీలో కానీ ఇక్కడ గాజువాకలో కూడా కొన్ని ప్రాంతాల్లో రోజుకి అరగంట, గంట నీరు ఇస్తున్నారట. మేము ఆ ప్రాజెక్టు ఎందుకు పెట్టామంటే 24 గంటలు త్రాగునీరు ప్రతి ఇంటికి అందుబాటులో రావాలనే ఉద్దేశంతో కూడా పెట్టడం జరిగింది. 10 టీఎంసీ నీరు ఒక విశాఖపట్నం నగరానికి కేటాయించడం జరిగింది, పరిశ్రమలకి, త్రాగునీరుకి. అది లేకపోవడం వల్ల 2004లో ఏదైతే అక్కడ రాజానగర్ గోదావరి దగ్గర ఎత్తిపోతల పథకం ద్వారా 5 టీఎంసీ నీరు విశాఖపట్నం తీసుకొచ్చామో, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి 2024 సంవత్సరంలో తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించాలని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు పెనుమత్స శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు. పెందుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం ఎంతో కృషి చేశారన్నారు. పార్టీలకు అతీతంగా అవినీతి లేకుండా, ప్రజాప్రతినిధులు, అధికారులు సిఫార్సు లేకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు అందించగలుగుతున్నారన్నారు. ఇవన్నీ ప్రజలందరూ గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికలలో ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నారు. ఉన్నతమైన వర్గాల్లో ఉన్న వాళ్ళకే న్యాయం జరిగింది తప్ప కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా న్యాయం అన్నది జరగలేదు. వాళ్ళు ఎన్నో చెప్తున్నారు, అంతకన్నా ఎక్కువ మేము ప్రవేశపెట్టాము, ఎక్కడ చేస్తున్నాడు ఈయన, అభివృద్ధి లేదు అని చెప్తున్నారు. నేను ఈవేళ ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ఎవరైనా సరే ఒకటే మాట్లాడుతున్నాను నేను. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ప్రతి పల్లెటూరికి వెళ్ళండి, ప్రతి పల్లెటూరికి వెళ్ళి ప్రతి మహిళని తట్టండి, ఎవరైనా చెప్తారా మీకు? వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత
నిజంగా కరోనాలో వాళ్ళు చేసిన సేవ ఇంత అంత కాదు. వాళ్ళ ప్రాణాలు తెగించి పేషెంట్లందరినీ కూడా కాపాడిన పరిస్థితి. మన కుటుంబంలోనే కరోనా వస్తే అమ్మో మన దగ్గరికి వెళ్తే మనకు అంటుకుంటుందేమో, మనం ఏమైపోతామని భయపడి పేషెంట్ దగ్గరికి వెళ్ళకుండా తల్లిదండ్రులు కూడా పక్కన పెట్టిన పరిస్థితి మనది. అటువంటిది వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాణాలు తెగించి వైద్యం అందించారు ఇంటింటికి వెళ్ళి. పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టిన బహిరంగ సభ వంట వార్పు కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఏలూరు జిల్లా పోలవరం జిల్లా సాధనా సమితి అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పిలుపు మేరకు అన్ని పార్టీల నాయకులు, గిరిజన, వర్తక, వాణిజ్య, ఉద్యోగ, కార్మిక, రిటైర్డ్ ఉద్యోగులు, కుల మత వర్గాలకు అతీతంగా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ పోలవరం జిల్లా కోసం శక్తి వంచన లేకుండా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. పోలవరం జిల్లా సాధించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొరగం శ్రీనివాస్, మోడియం శ్రీనివాస్, చిర్రా బాలరాజు, నాళ్లం గాంధీ, బుగ్గా మురళీకృష్ణ, సొబ్బన మోహన్, గొంగు అనిల్ కుమార్, కరిబండ నాగరాజు, బొడ్డు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 250 కిలోమీటర్లు ఉందని అక్కడ ఆ నియోజకవర్గ ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తామంటే అప్పుడు ఇది పైకి వచ్చింది. అలాగే ప్రతిపక్ష నాయకులు మన పోలవరంలోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చి జిల్లా మా ప్రభుత్వం వస్తే జిల్లా చేస్తారని చెప్పడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మా నాయకులు పోలవరాన్ని జిల్లా చేస్తారని చెప్పి ప్రకటించారు. ఇక్కడ ఏలూరు మండలంలో ప్రకటించారు, పుత్తూరులో ప్రకటించారు, ఈ మన పోలవరం సెంటర్లో ప్రకటించారు, ఎడపక మండలం ప్రకటించారు, మన రంపపోలవరం కాన్స్టిట్యూన్సీ, మన పోలవరం కాన్స్టిట్యూన్సీ రెండు కలిపి చేయాలి. ఒకే ఒకటి ఏంటంటే వెలుగుపడిలో ప్రకటించే ముందు నన్ను, చంద్రనాయుడు గారిని, మన జిల్లా అధ్యక్షులు గన్నె వీరాజు గారిని ముగ్గురు పిలిచి పవర్లో ఎక్కించుకుని ఏంటి దీనికి వైపులు అవుతుందా అవదా, నేను జిల్లా ప్రకటిస్తున్నాను అవుతుందా అంటే అవుతుంది, ఏ రకంగా అవుతుంది అని అడిగారు. నన్ను ఏ రకంగా అవుతుందంటే ఐకాన్ పెట్టి మనకి మిగులుతుందంటే మీకు తెలియని విషయం కొంతమంది మాత్రం తెలుసు. జర్నలిస్టులపై దాడులు పిరికిపంద చర్య అంటూ జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు నిరసన గళమెత్తాయి. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణ 4 రోడ్ల కూడలిలో మానవహారం చేపట్టి గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. నేతలు మాట్లాడుతూ అనంతపురం రాప్తాడులో జరిగిన వైసీపీ సిద్ధం సభలో విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ మూకలు దాడులు చేయటం ప్రజాస్వామ్యంపై గొడ్డలి పెట్టు లాంటిదని అన్నారు. ఆంధ్రజ్యోతి విలేకిరవా అంటూ అడిగి కాళ్లతో తన్ని కర్రలతో బాధటం బాధాకరమన్నారు. ఒక్క సిరా చుక్కతో 1,00,000 మెదడులలో కదలిక తెచ్చేవారే విలేకరులని, వారిపై దాడి చేయటం అమానుషమని, జర్నలిస్టులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోతాయన్నారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వ లోపాలని ఎండగడుతూ వ్యవస్థల్లో అవకతవకలను ఎత్తి చూపామని, పత్రికల్లో వచ్చే కథనాలలో వివరణ ఇవ్వాలని లేదా సరిదిద్దుకోవాలే తప్ప దాడులు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 1,00,000 మెదళ్లలో కదలిక తెచ్చేలా రాయగలిగిన వాడు విలేకరి. అటువంటి విలేకరులపై దాడులకు తెగపడడం మీకు ఆత్మహత్య సదృశమే అవుతుంది తప్ప మీకు మరే ప్రయోజనం చేకూర్చదు. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేసేది ఏమిటంటే, పత్రికల్లో వచ్చే కథనాలను దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే మీరు సరిదిద్దుకోండి తప్ప ఆ రాసిన వాళ్ళని, ఆ వ్యవస్థలో పనిచేసే వాళ్ళపై దాడులకు తెగపడడం మంచిది కాదు. ఇంకో విధంగా ఏమిటంటే, ఈ మధ్య వచ్చిన పరిణామం ఏమిటంటే, నాయకులు కొంతమంది అమాయకులైన కార్యకర్తలను రెచ్చగొట్టి విలేకరులపై దాడికి ఉసిగల్పే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమిటంటే, వర్కింగ్ జర్నలిస్టులు విధి నిర్వహణలో ఆటంకం కల్పించినా, వాళ్ళ విధులకు ఇబ్బంది కలిగినా వైసీపీలో చేరికలు మళ్లీ మొదలయ్యాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో పలువురు వైసీపీ కండువా కప్పుకున్నారు. వేమూరు నియోజకవర్గం, చుండూరు, అమర్తలూరు, బట్టిప్రోలు మండలాలకు చెందిన బీసీ, ఎస్సీ, మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. రేపల్లె నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి నగరం మండలాల నుంచి టీడీపీ శ్రేణులు పార్టీలో చేరారు. వీరందరికీ సాయిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేపల్లె ఇన్ఛార్జ్ ఈపూరు గణేష్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఆమర్తలూరు మండలం మాల్పూరు గ్రామం నుంచి
మూల్పూర్ గ్రామం నుంచి విచ్చేసినటువంటి ఎస్సీ బీసీ ఓసీ సోదర సోదరీమణులకు, చుండూరు మండలం మండూరు గ్రామం బీసీ సగర నాయకులందరికీ వందలాది మంది ఈరోజు ఈ యొక్క మన కేంద్ర కార్యాలయానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి ఈరోజు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అలంకరించేందుకు కేజీన్నర బంగారంతో తయారు చేయించిన బంగారు కిరీటం అలంకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక కార్పొరేట్ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. తొలుత ఆలయం వద్ద కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆలయం కార్యవర్గం సాధారణంగా ఆహ్వానం పలికారు. అనంతరం అమ్మవారి కిరీటానికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ కె శ్రీనివాసులరాజు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, ఆలయ పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి ఐఐటి, విశాఖ ఐఐఎంల ప్రాంగణాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. వీటిని జమ్మూ కాశ్మీర్ నుంచి ఆయన వర్చువల్గా ప్రారంభించారు. విశాఖ ఐఐఎంను 2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్లో నిర్వహిస్తున్నారు. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో స్థలం కేటాయించి మొదటి దశ భవనాలను పూర్తి చేశారు. తిరుపతి ఐఐటిని కూడా తాత్కాలిక క్యాంపస్లో నిర్వహించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలో ఐఐటి, శ్రీనివాసపురంలో ఐసర్ భవనాలను పూర్తి చేశారు. ఈ భవనాలన్నింటినీ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇదే సమయంలో కర్నూలు ట్రిపుల్ ఐటీని ప్రధాని జాతికి అంకితమిచ్చారు. నిజామాబాద్లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో దేశంలో పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్క జమ్మూ కాశ్మీర్లోనే 50 కొత్త డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు. सरकारी नियुक्ति पत्र भी सौंपे गए हैं. मैं सभी नौजवान साथियों को भी बहुत बहुत शुभकामनाएं देता हूं. साथियों, जम्मू कश्मीर बहुत दशकों तक परिवारवाद की राजनीति का शिकार रहा है. परिवारवाद की राजनीति करने वालों ने हमेशा सिर्फ अपना स्वार्थ देखा है, आपके हितों की चिंता नहीं की है. और परिवारवाद की राजनीति का सबसे ज्यादा अगर कोई नुकसान उठाता है तो हमारे युवा उठाते हैं, हमारे नौजवान बेटे बेटी उठाते हैं. जो सरकारें सिर्फ एक परिवार को आगे बढ़ाने में जुटी रहती हैं, वो सरकारें अपने राज्य के दूसरे युवाओं का भविष्य ताक पर रख देती है. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన శంఖారావం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తనను చంద్రబాబును, పవన్ కళ్యాణ్ని తిడితే వైసీపీలో టికెట్లు ఇస్తారంట అని, తిట్టని వాళ్లకు నో టికెట్ అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ వర్గాలు జన సైనికులను తిడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇరు పార్టీల వారు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ స్పష్టం చేశారు. మన మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మనం ఒకే నినాదానికి కట్టుబడి ఉండాలని, హలో ఏపీ, బై బై వైసీపీ అనే నినాదానికి కట్టుబడి ఉండాలని లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ సీఎం జగన్ పైన ధ్వజమెత్తారు. జగన్ 1,00,000 కోట్ల ఆస్తులున్న ఒక పేదవాడని వ్యంగ్యం ప్రదర్శించారు. విశాఖలో 500 కోట్లతో ప్యాలెస్ కడుతున్న జగన్ ఒక పేదవాడని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికలలో జగన్ అహంకారానికి, తెలుగువాడి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధమని నారా లోకేష్ స్పష్టం చేశారు. ముసలి వాళ్ళని ఆడవాళ్ళు మోసం చేస్తారు. నా కొడకల్లా సిగ్గన్నారు వాళ్ళ మీరు. అటువంటి సిగ్గులేని వాడికి మనం ఓటేస్తామమ్మా? ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ తల్లిని చెల్లిని తరిపిసినోడు మీ ఆడవాళ్ళని బాగు చేస్తాడమ్మా? బాగు చేస్తాడా? ఇంకా మీరు నమ్ముతున్నారా? ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరినీ అడుగుతున్నామ్మా. మద్యపాన నిషేధం అమ్మా. ఏమన్నాడమ్మా? వచ్చిన వెంటనే అమ్మలారా
2-3 నెలల్లోనే తీసేస్తా అన్నాడు. ఆ రోజా ఏమందమ్మా, మద్యపానం తీయకపోతే మీ దగ్గర ఓటుకే రానంది. మరి వేల వరకు తీయలేదు కదా, ఓటు అడుగుతారా వీళ్ళు? ఓటు అడిగే ధైర్యం ఉందమ్మా వీళ్ళకి? జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు రాయి పైకెత్తాలి తల్లి, నడుం కూడా ఉండదు. అంతెందుకు, ఏకంగా ఈరోజు మనందరం చూస్తే జగన్ బైక్ కూడా నడుపుతూ రాదు. ఇటో 4 పట్టుకోవాలా, అటో 4 పట్టుకోవాలా, ఈయన ఫోజులు కొడతాడు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా కరెక్ట్ 1 గంట కూడా కూర్చుని ఒక్క శాఖని సమీక్ష చేయలేదు. సాయంత్రం 6 అవుతే చాలు తల్లి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈ సభాముగా జగన్కి నేను ప్రశ్న వేస్తున్నా. జగన్ టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. తిరుమల కొండనో ఇక్కడున్న రామ్ తీర్థం కొండను కూడా నువ్వు డిసైడ్ చేయి. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, నువ్వు కూడా నడు. ఇద్దరిలో ఎవరు కుర్రోడో ముసలోడో ప్రజలకి తేలిపోతుంది. గాజువాక శంకారావం సభలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే నాగిరెడ్డిపై లోకేష్ ఇష్టానుసారంగా మాట్లాడారని మండిపడ్డారు. గాజువాకలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యే నాగిరెడ్డి చేపట్టారని తెలిపారు. నాగిరెడ్డి అవినీతి పరుడంటూ లోకేష్ అనడం ఆయన అవివేకం అన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ తనను ఇన్ఛార్జిగా నియమించారన్నారు. గాజువాకలో ఏళ్లనాటి భూ సమస్యను ఎమ్మెల్యే నాగిరెడ్డి పరిష్కరించారని అన్నారు. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు రాజాన రామారావు, బొడ్డు నరసింహపాత్రుడు, 68వ వార్డు ఇన్ఛార్జ్ గుడివాడ లతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ రోజు స్టీల్ ప్లాంట్కి వచ్చినప్పుడు జనసేన బీజేపీని ఒక మాట అనకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. అదే ఆయన బీజేపీతో ఉన్నాడు కదా, మరి బీజేపీ నుంచి మిత్రపక్షం బయటకు వచ్చి ఆ పార్టీని విమర్శించవచ్చు కదా, అంత ఆ ధైర్యం ఆయనకి లేదు. ఇప్పుడు అదే మరి తెలుగుదేశం పార్టీ కూడా ఆ బీజేపీ తోటే పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. నిజంగా వీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అందరూ వ్యతిరేకమైతే బీజేపీతో కలిసేందుకు ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ జనసేన కానీ చంద్రబాబు ఎందుకు అంత తహతాలు ఆడుతున్నారు? వాళ్ళు కూడా ప్రజలకు సమాధానం చెప్పే టైం ఆసన్నమైంది. ఏదైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వస్తేనే అది నిలుపుదల చేస్తుంది. రేపు రానున్న ఎన్నికల్లో తప్పకుండా 25 ఎంపీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంశం అనేది నిలుపుదల చేస్తున్న కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తుందని చెప్పి మీ అందరికీ మరి మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఏదైతే నాగిరెడ్డి గారిని పెట్టిన వ్యాఖ్యలు మళ్ళీ వారందరినీ కూడా నేను అవి వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆ వ్యాఖ్యలు మీ అందరం కూడా గాజువాక నియోజకవర్గం కార్పొరేటర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా మీ అందరూ ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క మీడియా సమావేశం. శ్రీకాకుళం జిల్లా పలాస సామాజిక ఆసుపత్రి ఆవరణలో 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో ఈఎంటీలకు యునైటెడ్ కింగ్డమ్ మాడ్యూల్ అనుగుణంగా శిక్షణ అందించారు. జిల్లా ఏఈఎంఎస్ మేనేజర్ హరిప్రసాద్, ఓఈ జగన్నాథరావుల పర్యవేక్షణలో ఆన్ జాబ్ ట్రైనర్ నెయ్యిల కృష్ణ తరగతులు నిర్వహించారు. అత్యవసర ప్రసూతి వైద్య సేవలు, శిశువు జన్మించిన బేసిక్ లైఫ్ సపోర్ట్ అండ్ హ్యూమన్ బాడీ సిస్టమ్ను వివరిస్తూ ఇటువంటి పరిస్థితులలో ఏ విధంగా ప్రథమ చికిత్స చేయాలో, అలాగే ఎటువంటి మందులు ఇవ్వాలో అనే వాటిపై క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి, పలాస, శ్రీకాకుళం డివిజన్ల పనిచేస్తున్న సుమారు 30 మంది ఈఎంటీలు శిక్షణ పొందారు. నారా లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ఏం సాధించారో చెప్పాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. నారా లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ₹1 అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఆయన సవాల్ విసిరారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పప్పు లోకేష్కి పప్పును కానుకగా పంపుతున్నానని, కొంచెం ఉప్పు కారం కూడా వేశానని అన్నారు. రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం వైఎస్ జగన్ దయ వలన మంత్రి అయ్యానని, అనకాపల్లి అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించలేదా అని ప్రశ్నించారు. 420 గాళ్లను పక్కన పెట్టుకొని 420 గాడిలా లోకేష్ మాట్లాడారని ఆరోపించారు. ఫాలో అయ్యి వారు కూడా పాకల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్యాలెస్ల్లోకి వెళ్ళిపోతారు. మీరు చేసినటువంటి అవినీతి సంపాదన, అక్రమాలు, అన్యాయాలు, మీరు చేసినటువంటి అవినీతి
ఇవన్నీ మర్చిపోయి నీ కింద ఉన్నటువంటి మచ్చను నువ్వు మర్చిపోయి నువ్వు మాలాంటి వాళ్ళ గురించి 45 సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మాలాంటి కుటుంబాల గురించి ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకు నోటికి వచ్చింది మాట్లాడతావు. నువ్వు అనకాపల్లి పట్టణంలో కానీ అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి అభివృద్ధిని కనీసం చూడలేక, కనీసం అనకాపల్లి పట్టణంలో సమావేశం పెడితే అక్కడ మేము తయారు చేసినటువంటి బాగు చేసినటువంటి రోడ్లు కానీ అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనకాపల్లి జిల్లాని ఏర్పాటు చేసి అనకాపల్లి పట్టణాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా మా హయాంలో అనకాపల్లికి ఆ గుర్తింపునిచ్చినటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించాల్సి వస్తుందని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతావు. మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతావు, ఆర్ఈసిఎస్ గురించి మాట్లాడతావు. నీ పక్కన ఉన్నటువంటి ఆ బంట్రోతులను అడిగితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు విలేకరులకు సంఘీభావ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఉపాధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం సభలో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న విలేకరులపై వైసీపీ అల్లరిమోకలు దాడి చేయడం హేయమన్నారు. వైసీపీ అరాచక పాలనలో విలేకరులకు తాము అండగా ఉంటామని రాంభూపాల్ రెడ్డి సంఘీభావం ర్యాలీ నిర్వహించారు. దాడిని కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అందులో భాగంగానే ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. విలేకరులు ఎక్కడైనా కూడా వారిపైన దాడి చేస్తే ఏ ప్రభుత్వమైనా వెంటనే వాళ్ళ చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విలేకరులు కేవలం పొట్టకూటి కోసం వాళ్ళకు వచ్చే అరకొర జీతాలతో పనిచేస్తుంటే అలాంటి వారిపైన దాడులు చేయడం అనేది నిజంగా హేయమైన చర్య అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి చర్యలన్నీ కూడా ప్రజాస్వామ్య దేశంలో నిజంగా ఇవన్నీ గుడ్డలు పెట్టలాంటివి. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరినీ కూడా ఇలాంటి దాడులు చేయడం వల్ల వారు పబ్బం గడుపుకోవాలని చూడడం నిజంగా చాలా సిగ్గుసేటు. ఇప్పటికైనా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నటువంటి సిద్ధం సభలోనే ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. చదువులను ప్రోత్సహించేలా వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాను అమలు చేశామన్న సీఎం జగన్. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి. మళ్లీ వైసీపీ కూటికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్న రామకృష్ణ. సీఎంను కలిసిన శాసనసభ్యుడు. చేతి వృత్తులకు ఆర్థిక భరోసా కల్పించడమే విశ్వకర్మ యోజన పథకం ఉద్దేశమన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పశ్చిమ గోదావరి జిల్లాలో దత్తత గ్రామమైన పిఎం లంక సందర్శన. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల దుస్థితి దయానీయం. రానున్న రోజులలో ఏపీలో మార్పు రావడం ఖాయమన్న మాజీ మంత్రి కొణతల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.